నమస్తే, వెల్కమ్ టు 99 టీవీ బిగ్ డిబేట్కి స్వాగతం. ప్రశ్న రావణ్ చాలామందికి ప్రశ్నగా మిగిలాడు, సమాధానం దొరకట్లేదు. నిన్న గన్నవరం కోర్టులో దాదాపు 25 మంది లాయర్లు ప్రభుత్వం తరఫున వాదించారు. ప్రశ్న రావణ్ తరఫున ఒకే ఒక్కడు జడా శ్రవణ్ వాదించాడు. జడా శ్రవణ్ గారు తర్వాత మాట్లాడారు. మరణశిక్ష పడే సెక్షన్ల కింద రావణ్పై కేసు పెట్టారట. ఆయన తన వాదనలు వినిపించారు. డైరెక్టర్ ఆఫ్ ప్రాసిక్యూషన్తో పాటు మరొక 25 మంది లాయర్లు ప్రభుత్వం తరఫున హిడ్మా చనిపోయినప్పుడు రావణ్ శ్రద్ధాంజలి ఘటించడం కూడా నేరమేనట. రావణ్కు బతికే హక్కు లేదని ప్రాసిక్యూషన్ వారు వాదించారని చెప్పారు. శ్రద్ధాంజలి ఘటిస్తేనే రావణ్ నేరస్తుడైతే మరి పవన్ చేసిందేంటి? సో ఇలా లాట్ మెనీ ఇష్యూస్. మధ్యలో ప్రకాష్ రాజ్ ఎంట్రీ ఏంటి, వైసీపీ సపోర్ట్ ఏంటి, వైసీపీ వీళ్ళని ఏమన్నా స్పాన్సర్ చేస్తుందా వీళ్ళిద్దరిని, జడా శ్రావణ్ని, లేకపోతే ప్రశ్న రావణ్ని ఏమన్నా స్పాన్సర్ చేస్తుందా? రకరకాల సందేహాలు తలెత్తాయి. ఈ అంశానికి సంబంధించి బిగ్ డిబేట్లో మనతో పార్టిసిపేట్ చేస్తున్నారు విజయ్ కిరణ్ గారు, టీడీపీ అధికార ప్రతినిధి. నమస్తే విజయ్ కిరణ్ గారు. అలాగే కొండా రాజీవ్ గాంధీ గారు, వైసీపీ అధికార ప్రతినిధి. కృష్ణాంజనేయులు గారు, పొలిటికల్ అనలిస్ట్ అండ్ సీనియర్ జర్నలిస్ట్. అండ్ యాజ్ వెల్ బాబు పాలూరు గారు, జనసేన అధికార ప్రతినిధి. మరి కాసేపట్లో వాళ్ళిద్దరు కూడా జాయిన్ అవుతారు. సరే, డిబేట్లోకి వెళ్లే ముందు నిన్న గన్నవరం కోర్టులో ముగిసిన రావణ్ కేసులో వాదనలు ముగిసిన తర్వాత జడా శ్రావణ్ ఏం మాట్లాడారు ఒకసారి చూసి డిబేట్లోకి వెళ్దాం. వాదనలు జరిగినాయి. రావణ్ మీద పెట్టినటువంటి కేసు దేశద్రోహం కేసు, ఉపా కేసు, వైజింగ్ వార్ అగెన్స్ట్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, మరణశిక్ష పడేటువంటి కేసులు కూడా పెట్టారు. నాకు తెలీదు మీడియా సోదరులు మరి ఎక్కడైనా వీడియోలో మాట్లాడితే మరణశిక్ష పడే కేసులు పెడతారని. మొదటిసారిగా మా గౌరవ ఉప ముఖ్యమంత్రి గారి యొక్క ఇలాకాలో ఈ విధమైనటువంటి మరణశిక్ష పడే కేసులు విలేకరుల మీద పెడతారని నేను ఊహించలా, బట్ పెట్టారు. ఏదేమైనప్పటికీ కూడా న్యాయమూర్తి గారి దగ్గర సుదీర్ఘమైన వాదనలు జరిగినాయి. వారు తీర్పును రిజర్వ్ చేశారు. బహుశా ఇంకొంచెం సేపట్లో తీర్పునిచ్చే అవకాశం ఉంది. ప్రాసిక్యూషన్ తరఫున డైరెక్టర్ ఆఫ్ ప్రాసిక్యూషన్ మరొక 25 మంది లాయర్లు వచ్చారు. చాలా సుదీర్ఘమైనటువంటి వాదనలు వినిపించారు. రావణ్కి బతికే అవకాశం లేదు, రావణ్ చచ్చిపోవాలి, రావణ్కి మరణశిక్ష వేయాలి. రావణు హిడ్మా చనిపోయినప్పుడంట ఆయనకి శ్రద్ధాంజలి ఘటించాడంట. శ్రద్ధాంజలి ఘటించిన కారణంగా ఆయనకి బతికే అవకాశం లేదంట. శ్రద్ధాంజలి ఘటించినటువంటి మరి హిడ్మా ఐడియాలజీని సపోర్ట్ చేసినటువంటి రావణు బతికే అవకాశం లేదు. రావణు తీవ్రవాది, రావణ్ని ఖచ్చితంగా అరెస్ట్ చేయాలని చూపించారు. మరి హిడ్మా చనిపోయినప్పుడు శ్రద్ధాంజలి ఘటిస్తేనే తీవ్రవాది అయితే మరి పవన్ కళ్యాణ్ గారు ఏమంటాడు? నక్సల్ గురించి ఎందుకు మాట్లాడతానంటే నాకు ఆలో ఇంతమంది ఎందుకు వెళ్ళిపోయింది అడవుల్లోకి నాకు అర్థం కాదు. ఇప్పుడు అది ఎంత కోపం ఉండాలి వీళ్ళకి. ఆ కోపం ఎక్కడికి పోదు. ఆపరేషన్ చేయండి, ఇంకోటి చేయండి, అది ఇంకో ఫామ్ తీసుకుంటుంది. సో దానికి ఏం మారాలి? దాని అల్టిమేట్ ముందు ఏంటి? కరెక్షన్ ఇన్ డెమోక్రసీ. వాట్స్ ద కరెక్షన్ ఇన్ డెమోక్రసీ అంటే అకౌంటబిలిటీ ఇన్ డెమోక్రసీ, రెస్పాన్సిబిలిటీ ఇన్ డెమోక్రసీ. అది చిన్న పగవాడు పెద్ద పగవాడి కాదు. కోపం ఎక్కడికి పోదంట. కోపం ఎక్కడికి పోదు. కోపం ఉంటుంది, నక్సలిజం అక్కడే ఉంటుంది, నక్సలిజం ఇంకా ఉంటుంది. మరి ఉప ముఖ్యమంత్రి గారి మీద కేసులు పెడదామా? కేసులు పెట్టి ఉప ముఖ్యమంత్రి గారి మీద ఉపా కేసు పెడదామా? నక్సలిజాన్ని సపోర్ట్ చేశారు కదా, నక్సలిజాన్ని ఇప్పుడే సపోర్ట్ చేసి కోపం ఎక్కడికి పోదు, నక్సలైట్లో కోపం ఉంటుందన్నారు. మరి ఉప ముఖ్యమంత్రి గారిని కూడా నక్సలిజం చేద్దాం. రైట్, విన్నారు కదా జడా శ్రావణ్ ఏం మాట్లాడారు. 25 మంది లాయర్లు వచ్చారు. సో ఐ థింక్ కొండా రాజీవ్ గాంధీ గారు, మీరేంటండి ప్రశ్న రావణ్ని, జడా శ్రావణ్ని ఇలాంటి వాళ్ళందరినీ స్పాన్సర్ చేసుకుంటూ వెళ్ళిపోయి రాష్ట్రంలో శాంతి భద్రతలకి భంగం కలిగించే విధంగా, అల్లకల్లోను సృష్టించే విధంగా మీకు వేరే ఎజెండాలు ఏం లేదా? ప్రభుత్వం సాఫీగా నడుస్తుంది, సంక్షేమం బ్రహ్మాండంగా నడుస్తుంది, ఒక పక్క అభివృద్ధి కార్యక్రమాలు, మరో పక్క ఇండస్ట్రీస్ ఎత్తుక్కుంటూ వస్తున్నాయి ఆంధ్రప్రదేశ్ని. మీరు ఇలాంటి ఒక భయానక వాతావరణాన్ని క్రియేట్ చేసి ఆంధ్రప్రదేశ్ ఏమాత్రం సేఫ్ కాదనే మెసేజ్ పంపించాలనుకుంటున్నారా? సార్, వాసుదేవన్ గారు, మీకు నాతో పాటు పాల్గొన్నటువంటి ప్యానలిస్టులకి, న్యూస్ ఛానల్ 99 టీవీ న్యూస్ ఛానల్ వీక్షకులందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు, శుభోదయం. సార్, ఒకటి ఇక్కడ మీరు చెప్పినటువంటివి 2 విభిన్న అంశాలు ఉన్నాయి. ఒకటి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అద్భుతంగా అభివృద్ధి చెందిపోతుంది, ఇండస్ట్రీలు వస్తున్నాయి, ఇంకోటి జరుగుతుందని చెప్పారు. ఇవన్నీ కూడా సార్ పచ్చ మీడియా బ్యానర్ ఐటమ్కి పనికొస్తాయి తప్పితే గ్రౌండ్ రియాలిటీకి పనికిరావు. ఒకటి. 2, ప్రశ్న రావణ్నో జడా శ్రావణ్నో స్పాన్సర్ చేయాల్సినటువంటి అవసరం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి లేదు. అదేవిధంగా వారికి బ్యాక్ బోన్ గా ఉండాల్సిన పని కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి లేదు. బట్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బ్యాక్ బోన్ గా ఉంటది. ఎవరికి బ్యాక్ బోన్ గా ఉంటది? ప్రజాస్వామ్యాన్ని వీళ్ళు కూని చేస్తుంటే ఆ ప్రజాస్వామ్యం వైపు పోరాడడానికి,
ఆ ప్రజాస్వామ్యానికి వెన్నుముక్కగా నిలబడడానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఖచ్చితంగా ఉంటుంది. మేము స్పాన్సర్ చేస్తాం, ప్రజాస్వామ్యం కోసం మేము స్పాన్సర్ చేస్తాం. స్పాన్సర్ చేయడం అంటే ఇలా డబ్బులు పంచడం కాదు, నైతికంగా వాళ్ళంతా ఎవరికైనా సరే, ఎవరైతే అన్యాయం కాబడతారో, ఎవరైతే రెడ్ బుక్ రాజ్యాంగానికి బలవుతారో, ఎవరైతే ఈ కూటమి ప్రభుత్వం యొక్క నియంత పాలనలో నలిగిపోతారో అటువంటి వారు ఎవరికైనా ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అండగానే నిలబడుతుంది. అది జడా శ్రావణ్ కావచ్చు, ప్రశ్న రావణ్ కావచ్చు, లేదనుకుంటే జర్నలిస్టులు కావచ్చు, మీలాంటి జర్నలిస్టులు కావచ్చు, ఎవరైనా కానివ్వండి, ప్రజాస్వామ్యాన్ని బతికించేదానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పనిచేస్తుంది. ఇక రెండో అంశం, నిన్న నేను కూడా చూశాను, గౌరవ మంత్రివర్యులు దుర్గేష్ గారు ఒక వీడియో చూపిస్తూ, సరే అందులో అది క్రియేటెడా, మార్ఫుడా, ఒరిజినలా అనేటువంటి అంశాలని తర్వాత క్రోడీకరించుకుందాం, తర్వాత దాన్ని పరిశీలించవచ్చు, నిర్ణయించవచ్చు న్యాయస్థానాలు. అయితే అందులో ఏంటి, ఒక జర్నలిస్టు లేదా ఒక ఇంటర్వ్యూ చేయబోయేటువంటి వ్యక్తి మధ్య జరిగినటువంటి ఒక సంభాషణ లాగా కాల్ రికార్డింగ్స్ లాగా ఉంది తప్ప కాల్ డైరెక్ట్ కాల్లా లేదు. ఒకవేళ అటువంటివే నిజమని నమ్మడమే దుర్గేష్ గారి ఉద్దేశం అయితే, నాకు తెలిసి బహుశా జర్నలిస్ట్ గారికి కూడా గుర్తే ఉంటుంది బాగా, అందరికీ ఈ రాష్ట్రంలో గొప్పగా చర్చ అయినటువంటి అంశమే అది. 2019 ఎన్నికల సమయంలో గౌరవ ఇప్పటి రాష్ట్ర ముఖ్యమంత్రి గారు, అప్పుడు కూడా రాష్ట్ర ముఖ్యమంత్రి గారే, నారా చంద్రబాబు నాయుడు గారుని ఏబిఎన్ రాధాకృష్ణ గారు వారి న్యూస్ ఛానల్లోనే కూర్చుని ఎన్టీ రామారావు గారిని వాడు వీడు ఆడో వేస్ట్ గాడు, లేదంటే ఆయన పేరు పథకాలకు తీసేయాలని నానా మాటలు మాట్లాడుకున్నటువంటి ఒక డైరెక్ట్ వీడియో క్లిప్పింగే వచ్చింది. నిజంగా ప్రశ్నారావుంది లేదంటే ప్రకాష్ రాజ్ గారిదే నిజమని నమ్మితే మరి దుర్గేష్ గారు అది కూడా నిజమని నమ్మాలి కదా. అది కూడా మీ క్రియేషనే కావచ్చు కదా, ఆ వీడియో కూడా మీ క్రియేషనే కావచ్చు కదా. ఏదండి, ఆ వీడియో కూడా మీ క్రియేషనే కావచ్చు కదా, మీరు సోషల్ మీడియాలో చాలా బలంగా ఉంటారు కదా. ఇప్పుడు మీరు చేస్తే ఉప్పు, మేము చేస్తే తప్పు అన్న పద్ధతిలో ఉండకూడదు కదా. ఏదైనా నమ్మితే దాన్ని నమ్మాలి. దీన్ని నమ్ముతున్నటువంటి దుర్గేష్ గారు దాన్ని కూడా నమ్ముతారా, లేదా అది అబద్ధం అయితే ఇది కూడా అబద్ధం అని ఒప్పుకుంటారా? అంతే తప్పితే మేము చూపించిన అబద్ధాలు, వాళ్ళు చూపించిన పచ్చి నిజాలు, వీళ్ళందరూ సత్యహరిశ్చంద్రులు తమ్ముళ్ళు అన్న పద్ధతిలో కబుర్లు చెప్తే అది రాజకీయంగా కుదరదు. నేను ఏమంటున్నానంటే, సరే ప్రశ్నారావణ్ అనే వ్యక్తి జడా శ్రావణ్ గారు పెట్టినటువంటి ఒక మీటింగ్ లో మాట్లాడాడు. నిజంగా ఆయన ఆ మాటలు కాకుండా నిజంగా మత విద్వేషాలు రెచ్చగొట్టాడనో, లేదు అంటే ఆయన జాతి ద్రోహం అనో పాల్పడి ఉండనే ఈ ప్రభుత్వం అనుకుంటే, ఆ మీటింగ్ కి ముందు ఎందుకు ప్రశ్నారావణ్ని అరెస్ట్ చేయలేదు? సింగిల్ పాయింట్ క్వశ్చన్. ఆ మీటింగ్ తర్వాత మాత్రమే ప్రశ్నారావణ్ మీద ఎందుకు కక్ష కట్టినట్టు ప్రభుత్వం వ్యవహరిస్తుంది? ఏమైనా తెలుసా అండి? ఊహించారా? ప్రభుత్వం ఏమైనా ఊహిస్తుందా? అక్కడ కాలజ్ఞానం రాసిన వాళ్ళు ఎవరు లేరు. ప్రశ్నారావణ్ ఇలా మాట్లాడని ఎవరికి తెలుసా అక్కడ? ఎస్ సార్, ఒకటి ఆ మీటింగ్ లో ప్రశ్నారావణ్ ఏం మాట్లాడారు? నేను అందుకే అంటున్నా, స్పష్టంగానే చెప్తున్నా. గతంలో పవన్ కళ్యాణ్ గారు చెప్పులు చూపించి వైసీపీ నా కొడకల్లారా, కాకీ స్టిక్లా, బెల్ట్లా, కర్లా, రాడ్లా అని చెప్పి అమనాభూతులు పవన్ కళ్యాణ్ గారు అప్పుడు మాట్లాడినప్పుడు అది ఎమోషన్, అది ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్, అది ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్. కానీ ప్రశ్నారావణ్ అదే మాటలు ఓటంకిస్తే, అదే మాటలు మాట్లాడితే మీ కడుపులు మండిపోతాయి, గుండెలు పగిలిపోతాయి, రక్తాలు కారిపోతాయి, మనో వేదన, ఆవేదన, రోదన. పవన్ కళ్యాణ్ గారు ఎక్కడ మత విద్వేషాలు రగిల్చే విధంగా మాట్లాడలేదే. ఒకసారి పవన్ కళ్యాణ్ గారు మత విద్వేషాలు రగిల్చే విధంగా ఏం మాట్లాడలేదే. ఇప్పుడు నిన్న ఒక మాట మీ దగ్గర, నిజంగా నేను చూసినటువంటి ప్రశ్నారావణ్ వీడియోలో అయితే ఆయన మత విద్వేషాల గురించి మాట్లాడినట్టు నాకు అనిపించలే. మీ దగ్గర ఏమైనా మత విద్వేషాలకు సంబంధించి ఏమైనా ఉంటే ఇవ్వండి. రెండోది, ఎవరు మత విద్వేషాలు రెచ్చగొట్టినా దాని తప్పే. ఇదే పవన్ కళ్యాణ్ గారు లడ్డూ వ్యవహారంలో ఏం మాట్లాడాడో మనందరికీ తెలుసు. ఇఫ్ ఐ గో బ్యాక్ ఇన్ టు ద ఫ్యాక్ట్స్, డెఫినెట్లీ దే విల్ ఫాల్ ఇన్ టు అ డీప్ థింగ్. కాబట్టి నేను అంత లోతుకు పోదలుచుకోలేదు. పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి మత విద్వేషాలు ఎలా రెచ్చగొట్టాలని లడ్డూ వ్యవహారంలో చూశారో మనందరికీ తెలుసు. ఏమండి, లడ్డూలో కల్తీ జరగకపోయినా జరిగిపోయిందని చెప్పి వెళ్ళిపోయి గుడు మెట్లు కడిగేసి దాన్ని రాజకీయంగా పవన్ కళ్యాణ్ గారు వాడుకోలేదా? దాన్ని వాడుకోలేదని ఎవరైనా ఒప్పుకుంటారా? లడ్డూలో కల్తీ జరగకుండానే 1,00,000 లడ్డూలు అయోధ్యకి వెళ్ళాయని చెప్పి గోలగోలు చేసిన పవన్ కళ్యాణ్, మీకు దమ్ముంటే అయోధ్యలో జరిగిన కుంభకోణం మీద మాట్లాడమానండి సార్. ఎందుకు నోరు పెగలట్లేదు పవన్ కళ్యాణ్ గారికి? కేవలం జగన్మోహన్ రెడ్డి గారి మీద రాజకీయంగా బురద జల్లడానికి మాత్రమే. మీరు పంపియండి, మీరు ప్రశ్నలు పంపియండి, ఆయన అడుగుతారు. నాకు అర్థం కాదు, ఆయన మాట్లాడాలనుకున్నప్పుడు మాట్లాడతారు. ఆయనకు టైం టేబుల్ మీరు ఇచ్చేస్తారా? ఆయన మేము టైం టేబుల్ ఇవ్వం, కానీ ప్రజాస్వామ్యబద్ధంగా వ్యవహరించాలని చెప్పడం బాధ్యత కదా, ప్రతిపక్షంగా మా బాధ్యత. మీరు అధికారంలో ఉన్నామని చెప్పి మీకు నచ్చింది మాట్లాడుతుంటే కుదరదు. మీరు ప్రతి అంశం మీద బాధ్యత కలిగినటువంటి ఉప ముఖ్యమంత్రిగా మీరు స్పందించాలి అంటున్నా.
అంతే తప్ప మీకు రాజకీయంగా జగన్మోహన్ రెడ్డి గారిని కార్నర్ చేయాలనుకున్నప్పుడు చంద్రబాబు నాయుడు గారు పిలిచినప్పుడు చంద్రబాబు నాయుడు గారు సిట్ అంటే సిట్టు, స్టాండ్ అంటే స్టాండ్ అని వచ్చి మాట్లాడతానంటే దానికి పోయి మీరు జనసేన పార్టీ అధినేత ఎందుకు? మీరు పొత్తులో ఉన్నటువంటి పార్టీని మీ పార్టీని తీసుకెళ్లి టీడీపీలో విలీనం చేసి దట్ ఈస్ దైర్ హెడేక్ అండి. వాళ్ళు చూసుకుంటారు విలీనమా మద్దతు అనేది వాళ్ళ అంతర్గత వ్యవహారం. దాని జోలికి మనం వెళ్ళొద్దు. నేను మళ్ళీ మీ దగ్గరకు వస్తా. కృష్ణాంజనేయులు గారి దగ్గరికి వెళ్దాం. వారి దగ్గరికి వెళ్లే ముందు ప్రకాష్ రాజ్ ఏం మాట్లాడారో ఒకసారి చూసి కృష్ణాంజనేయులు గారి దగ్గరికి వెళ్దాం.